ఏలూరు జిల్లా కలిదిండిలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసి మీ భూమి మీ హక్కు ఇదే కూటమి ప్రభుత్వ నినాదమన్నారు. భూ సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. పంచాయతీరాజ్ పురపాలక శాఖల సమన్వయంతో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి అవసరమైన నివేదికలు వేగంగా పంపించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. 4 రోజుల పాటు జరిగే సమావేశాల్లో 6 కీలకమైన అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలనపై ప్రత్యేకమైన చర్యతో పాటు ఎల్నినో ప్రభావంపై కూడా అసెంబ్లీలో చర్చించనున్నారు. ఏపీ ప్రభుత్వం పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పాలసీ 2026 డాక్యుమెంట్ ను విడుదల చేసింది. 91 పేజీల ఈ పాలసీలో 51% పైగా ప్రైవేట్ వాటా ఉండే ప్రాజెక్టులకు అవకాశం కల్పించారు. ట్రిపుల్-పీ ప్రాజెక్టుల కోసం ప్రత్యేకంగా ట్రిపుల్-పీ సెల్ ఏర్పాటు చేయడంతో పాటు 18 రకాల భాగస్వామ్య పద్ధతులు ప్రతిపాదించింది. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వ్యాఖ్యలకు బాలినేని స్ట్రాంగ్ అని వార్నింగ్ ఇచ్చారు. తనను జైలుకు పంపిస్తానంటూ దామచర్ల చేసిన వ్యాఖ్యలకు నీవు మగాడివైతే నన్ను లోపల వేయించు అంటూ సవాల్ విసిరారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకని బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల పనితీరును నిరసిస్తూ పెద్దారెడ్డి ఇంటి సమీపంలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. కంపార్ట్మెంట్లన్నీ నిండి శిలాతోరణం వరకు క్యూలైన్లో భక్తులంతా వేచున్నారు. ఉచిత సర్వదర్శనానికి 20 గంటల పాటు సమయం పడుతోంది. ఇక నిన్న స్వామివారిని 3,11,000 మంది భక్తులు సందర్శించారు. తిరుమల శ్రీవారిని సినీ నటుడు సమీర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. విశాఖలో కొత్త రోడ్డు జంక్షన్ నుంచి పోర్టు వైపు వెళ్లే రహదారి నిత్యం ట్రాఫిక్ తో స్తంభించిపోతోంది. ఉదయం పూట జీవీఎంసీ క్లాప్ వాహనాలు పెద్ద సంఖ్యలో రాకపోకలు కొనసాగించడంతో విద్యార్థులు ఉద్యోగులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు ఇతర వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో వైసీపీ ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ జరిగింది. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాల్సిందిగా మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ శ్రేణులు పట్టణంలో ర్యాలీ చేపట్టాయి. ర్యాలీలకు అనుమతి లేదంటూ పోలీసులు ముందస్తుగానే నోటీసులు ఇచ్చారు. కడప జిల్లా పులివెందులలో డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాల్సిందిగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ర్యాలీ చేయగా స్వల్పంగా లాఠీ చార్జ్ కూడా చేశారు అధికారులు. ఆర్డీఓ ఆఫీస్ గేట్ వద్ద నుండి ఒక్కసారిగా కార్యకర్తలు లోపలికి వస్తుండటంతో అదుపు చేయడానికి లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. కడప జిల్లా అరవపల్లిలో శ్రీ 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 మత్తు మారెమ్మ తల్లి జాతర మహోత్సవం వైభవంగా జరిగింది. జాతరలో రాజంపేట జనసేన పార్టీ పార్లమెంట్ సమన్వయకర్త అధికారి కృష్ణ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. జాతర నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ తలపెట్టిన నిరసన ర్యాలీకి పోలీసుల అనుమతిని నిరాకరించారు. ర్యాలీకి పర్మిషనే లేదంటూ డీఎస్పీ పార్థసారథి నోటీసులు జారీ చేయగా టీడీపీ విజయోత్సవ ర్యాలీకి అనుమతినిచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ ర్యాలీకి అనుమతి నిరాకరించడంపై ఆ పార్టీ నేతలంతా పోలీసుల తీరును తప్పుపడుతున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఏనుగుల గుంపు సంచారం కలకలం రేపుతోంది. కోటకాడపల్లి పంచాయతీ పరిధిలో సిద్దలగండి చెరువు వద్ద సుమారు 22 ఏనుగులతో కూడిన గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలియజేశారు. ఏనుగుల కదలికలను డ్రోన్స్ ద్వారా అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. విజయవాడలో డీఎస్సీ అక్రమాలపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ర్యాలీని పోలీసులు అడ్డుకోవటాన్ని ఖండించారు. రిజర్వేషన్ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ డీఎస్సీ అవినీతికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లా ఏనుగుబాలలో గర్భిణికి 108 అంబులెన్స్లోనే ప్రసవం జరిగింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆరకంటి శైలాను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుంటే మార్గమధ్యంలో ప్రసవించింది. శైల మగ శిశువుకు జన్మనివ్వగా తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారు. చిత్తూరు జిల్లా వరదయ్యపాలెంలో పీజీఆర్ఎస్ కు చేసిన ఒక్క ఫిర్యాదుతో కోట్ల రూపాయల విలువైన ఆలయ భూముల ఆక్రమణ నుంచి బయటపడ్డారు. వేణుగోపాలస్వామి వినాయక స్వామి ఆలయ భూములపై వచ్చిన ఫిర్యాదు మేరకు దేవాదాయ శాఖ అధికారులు విచారణ చేపట్టగా అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేసి భూములు ఆలయాల పేరిట నమోదు చేయాల్సిందిగా కీలక ఆదేశాలను జారీ చేశారు. కర్నూలు జిల్లా పెద్ద కడుబూరులో కరువు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఈ నెల 18న చేపట్టబోతున్న చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నాయకులంతా పిలుపునిచ్చారు. ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని సిపిఐ డిమాండ్ చేసింది. కడప జిల్లా మైలవరం మండలం వేపరాలలో నూతన స్మార్ట్ కిచెన్ ను టీడీపీ జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కిచెన్ ద్వారా 54 పాఠశాల విద్యార్థులకు ప్రతిరోజు నాణ్యమైన పౌష్టికాహారం అందించనున్నారు. ఈ సందర్భంగా డీఎస్సీపై వైఎస్ఆర్సీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన ఖండించారు. విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె హఫీసా బేగం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్నేహితులతో కలిసి సూర్యలంకు వెళ్తూ ఉండగా గుంటూరు జిల్లా ఏటుకూరు బైపాస్ వద్ద కారు లారీని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన హఫీసాను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.